విజయవాడలో బీసీ నాయకుడు తోట చంద్రయ్యను అతి కిరాతకంగా హతమార్చిన ఆనాటి విజువల్స్ ఏపీలోనే కాదు భారతదేశంలోని చాలా మంది ప్రజలు చూశారని మంత్రి లోకేష్ అన్నారు. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తాము నిర్ణయించామన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఈ బిల్లు తెస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 38,000 చెరువుల కింద 25.60 లక్షల ఎకరాల సాగులో ఉన్నాయని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చెరువులు O&M కోసం నిధులు కేటాయించలేదని మంత్రి రామానాయుడు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల అనంతరం జరిగిన శాసన మండలి సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, జైకా, ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వవలసిన 40% నిధులు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన నిధులకు యుటిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదని, వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో గ్యాప్ ఆయకట్టు పెరిగిందని చెప్పారు. గ్యాప్ ఆయకట్టు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం O&M నిధులు కేటాయించి సాగునీరందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఏపీ శాసనసభ ఆమోదించిన 2 కీలక బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఏపీ అసైన్ భూముల సవరణ బిల్లు 2026, ఏపీ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2026కు శాసనమండలిలో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా అసైన్ భూముల చట్ట సవరణ బిల్లుపై మంత్రి అనకాని సత్యప్రసాద్ సభలో మాట్లాడారు. అసైన్ భూముల చట్ట సవరణకు శాసనమండలి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత సమగ్ర సమాధానమిచ్చారు. 2014-19 కాలంలో వడ్డెర్లు, రజకులు, మత్స్యకారులు తదితర బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు మంత్రి వెల్లడించారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని ఎంసీపీఐయు తీవ్రంగా ఖండించింది. సామ్రాజ్యవాద దేశ దుశ్చర్యలను ఖండిస్తూ పంజా సెంటర్లో పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ వ్యవహారంలో భారత్ తటస్థ వైఖరి అవలంబించడాన్ని వారు తప్పుపట్టారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసాని గణేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. యుద్ధాన్ని వెంటనే ఆపి శాంతి నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.